ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికి వందనములు. దినము దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 29వ అధ్యాయం 1వ వచనం. పుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావమహత్యములు యెహోవాకు ఆరోపించుడి. ప్రియమైన వారులారా, ఇక్కడ దావీదు ఒక చక్కని మాట వాడుతూ వచ్చినాడు. దైవపుత్రులారా అని చెప్పినాడు. ఇది అసలు ఎవరి కాలము నేను దైవపుత్రుని అని చెప్పుకునే అర్హత మనకుందా అసలు? కానీ దేవుడు మనకు ఆ గొప్ప అవకాశం, ఆధిక్యత ఇచ్చినాడు. నేను దైవపుత్రులం. ఎందుకంటే యేసు రక్తంతో కడగబడిన ప్రతి వారు కూడా యేసు దేవుడు కాబట్టి ఆయన పుత్రులమైన మనము దైవపుత్రులం. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, యెహోవాను ఏమంటున్నాడు? దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి అంటున్నాడు. ఏం ఆరోపించాలా? ప్రభావ మహత్యములు ఆయనకు ఆరోపించుడి. మనం ఆయన పుత్రులమైన మనము ఆయనకు మహిమ ఇవ్వాల్సిన వారం. మనము దైవపుత్రులుగా ఆయన చేసినాడు. మనల్ని దైవపుత్రులుగా చేయడానికి ఆయన కలవరిశిలలో ప్రాణం పెట్టి రక్తం ఇచ్చి మనల్ని ఆయన ప్రజలుగా చేసుకున్నాడు. అయితే ఇక్కడ వచ్చిన విషయం ఏంది? పొరపాటు ఏం జరుగుతుందంటే, ఆయన మనల్ని దైవపుత్రులుగా చేసినప్పటికీ మనము ఆయన పుత్రులుగా ఈ లోకంలో మన వ్యవహార శైలి, మన జీవన శైలి లేదు. అది దుఃఖకరమైన విషయం. దాన్ని బట్టి ఆయనకు చెందవలసినది, ఆయనకి ఇవ్వవలసింది ఇవ్వకుండా, ఆయనకు మహిమకరంగా జీవించకుండా మనం ఈ లోకంలో పడిపోతున్నాం. ఎంత విచిత్రం చూడండి. మనము దైవపుత్రులుగా ఉండాలనేమో ఆయన ఆశపడితే, సాతానుడు ఏం చేస్తాడంటే, దైవ సేవకుడు చెప్పే మాట ఏంటంటే, ఒక్క నిమిషం కూడా నువ్వు పరిశుద్ధంగా ఉంటే వానికి నచ్చదంట. ఎంత విచిత్రం కదా. నువ్వు ఒక్క నిమిషం పవిత్రంగా ఉంటే ఆయనకి తట్టుకోలేడు. నువ్వు ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేస్తే ఆయనకి నచ్చలేడు. నువ్వు దేవుని వాక్యం చదువుతానికి నచ్చదు. అందుకే ప్రతిసారి కూడా మోకరించి ప్రార్థన చేయడం ఆయాసం అనిపిస్తుంది. మోకరించి వాక్యం చదవడం ఆయాసం అనిపిస్తుంది. ఎందుకంటే నీకు ఆయాసంగా అనిపిస్తే అది వదిలేసుకోవాలని సాతాను యొక్క ఆలోచన. కానీ నువ్వు ఇష్టపడి ప్రార్థన చేయి, ఇష్టపడి ఆయనతో ఉండు, ఇష్టపడి ఆయన మాటలు ధ్యానించు. దేవుడు నిన్ను వర్ధిల్ల చేసేవాడు ఉన్నాడు. మన జీవితాల్లో మనల్ని వర్ధిల్ల చేసేవాడు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, మనము ఆ దైవపుత్రుల స్థాయిలో మనం ఈ లోకంలో జీవిస్తున్నామా అనేది ప్రశ్న. ఉదయకాల సమయంలో మన జీవితాలకు మనం ప్రశ్నించుకున్నప్పుడు, మనము దేవునికి సంబంధించిన పుత్రుల యొక్క వ్యవహార శైలి మన జీవన విధానంలో ఉందా? మనల్ని చూసిన వాళ్ళు రోడ్డు మీద పోతే మన ముఖం చూడగానే తెలిసిన వాళ్ళు ఏమంటారు? అరే ఈయన ముఖం వాని లేక ఉంది, వాళ్ళ కొడుకున్నాడు, లేకుంటే పలానావని లేక ఉంది, పలానావని బిడ్డే అని అనేస్తారు. అదే రకంగా మన యొక్క వ్యవహార శైలి చూస్తే, మన యాటిట్యూడ్, మన ప్రవర్తన చూస్తే, మన వస్త్రధారణ చూస్తే, మన మాట తీరు చూస్తే, ఇతరులు అరే వీళ్ళు ప్రత్యేకంగా ఉర్రేంది, వీళ్ళు చర్చుకోయేటోళ్ళు ఉన్నట్టు, వీళ్ళ మాట బాగుంది, వీళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నట్టున్నారు అనే స్థితిలో మనం బతకనప్పుడు దైవపుత్రులమైనందున మనం సిగ్గుపడవలసి వస్తుంది. మనల్ని అట్లా చూడగానే అనాలి, వీళ్ళు ప్రత్యేకంగా ఉన్నారేంది, వీళ్ళు ప్రభుకు చెందినవారు, దేవుని ఇంటికి చెందినవారు, యేసు ప్రభును అంగీకరించిన వారు, వీళ్ళు క్రైస్తవులు అని చెప్పేటట్టుగా మన వ్యవహార శైలి, మన మాట, మన యొక్క వస్త్రధారణం, సమస్తము మన ప్రవర్తన యావత్తు ఆయనను రిఫ్లెక్షన్ చేస్తూ, అంటే ఆయనను మనలో ప్రతిబింబింపజేస్తూ బతకాలి మనం. అది చేయనప్పుడు మనం దైవపుత్రులమైనందున ఆయన దుఃఖపడతాడు. మనం దైవపుత్రులమైనందున అతిశయపడాలి ఆయన కోరుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మన ప్రవర్తన ఎట్లుంది? ఆయన దైవపుత్రులుగా మనల్ని చేసినాడు. ఆ స్థాయిలో మనం బతికితే ఆయన నామానికి మహిమ, మన జీవితాల్లో ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు ఈ మాటలు దీవించును గాక. అట్లా కొనసాగదాం. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. నీ ఘనమైన నామమును బట్టి స్తుతిస్తున్నాం. నీ ఇచ్చిన ఆధిక్యత గొప్పది. ఆ స్థాయిలో మేము బతుకుట కృపణీయండి. మా బలహీనతలు క్షమించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరూ ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.